అయ్య బాబాయ్ ఏంటి ఎంత ఉంది అన్నట్టుంది. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను NH16 మీద నల్లజర్ల అనే ఊరిలో ఉన్నాను. ఈ నల్లజర్ల అనే ఊరు అటు ఏలూరుకు రాజమండ్రికి మధ్యలో ఉంటుందన్నమాట. అంటే గుండుగోలను దాటిన తర్వాత దాదాపు 25 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత వస్తుంది ఈ నల్లజర్ల. ఈ నల్లజర్లలో అద్దిరిపోయే ఓ రెస్టారెంట్ను మీకు పరిచయం చేయబోతున్నాను. అదే నా వెనుక కనబడే గరుడాస్ రెస్టారెంట్ అనమాట. ఈ గరుడాస్ రెస్టారెంట్లో ఫుడ్ చాలా క్లాసీగా ఉంటుంది. అటు హైవే మీద ప్రయాణం చేసే వాళ్ళకి అటు రిఫ్రెష్ అయ్యి మంచి ఫుడ్ తిని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అనమాట. మరి ఇంకేంది కలిసి లోపల ఎలాంటి ఫుడ్ ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి. నేషనల్ హైవే 16 నల్లజర్ల గరుడాస్ రెస్టారెంట్. చాలా క్లాసీ ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. అసలు ఏంటి గరుడాస్ రెస్టారెంటు ఇక్కడ ఎలా పెట్టారు ఏంటి అని కనుక్కుంటే ఇది ఫ్రాంచైజ్ అట. అంటే బెంగళూరుకు సంబంధించినటువంటి మోస్ట్ పాపులర్ ట్రెండింగ్లో ఉన్నటువంటి రెస్టారెంట్ చైన్ లింక్ అనమాట ఇది. అంటే బెంగళూరులో ఈ గరుడాస్ రెస్టారెంట్ అంటే చాలా బాగా ఫేమస్. వాళ్ళకు సంబంధించిన ఫ్రాంచైజ్ని ఇక్కడ వాళ్ళు తీసుకుని రన్ చేస్తున్నారు. సో స్టాఫ్ అంతా కూడా మంచి ఆ స్టైల్లోనే ఆ రేంజ్లోనే మంచి క్లాసీ ఫుడ్ అయితే తయారు చేసే మంచి స్టాఫ్ ఉన్నారు. వీళ్ళ కిచెన్ కూడా చూసాను నేను. కిచెన్ అయితే మాత్రం హైజీన్ మెయింటైన్ చేస్తున్నారండి. ఓ రేంజ్లో ఉంది. అసలు మీకు ఎక్కడ కూడా ఇంత కూడా ఎక్కడ అంటే జనరల్గా కిచెన్స్ నేను చాలా చూస్తుంటాను కదా, అక్కడెక్కడ కొంచెం కొద్దిగా డట్టీలా ఉంటుంది. బట్ ఇక్కడ ఈ గరుడాస్ రెస్టారెంట్లో ఏమాత్రం కొంచెం కూడా మీకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. అంత హైజీన్ కండిషన్లో ఇక్కడ వీళ్ళ కిచెన్ అయితే ఉందన్నమాట. చెఫ్లు కూడా మంచి ప్రొఫెషనల్సే ఉన్నారు. అంటే ఇక్కడ నా ఎదురుగా ఉన్న ఐటమ్స్ చూస్తేనే మీకు ఇక్కడ చెఫ్స్ ప్రొఫెషనాలిటీ అనేది అర్థమవుతుంది అనమాట. అంటే మనకి రెగ్యులర్ ఫుడ్ కాకుండా కొంచెం స్పెషల్గానే ఉంటుంది ఫుడ్. మీకు నాన్ వెజిటేరియన్లో కానీ వెజిటేరియన్లో కానీ చాలా స్పెషల్ ఫుడ్డే ఉంటుంది. మనకి ఇక్కడ లోకల్లో ఎక్కడ దొరకని ఐటమ్స్ ఉంటాయి. అట్లాగే ఇక్కడ లోకల్లో దొరికేవైనా కూడా ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటాయి. అదే ఈ గరుడాస్ రెస్టారెంట్ స్పెషాలిటీ. మెయిన్ ఈ గరుడాస్ రెస్టారెంట్ ఫుడ్ గురించి మాట్లాడుకోవడం కంటే యాంబియన్స్ గురించి మాట్లాడుకోవాలి. యాంబియన్స్ అయితే ఉంటుంది గురు, ఒక రేంజ్లో ఉంటుంది. అసలు మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 2 ఫ్లోర్స్ కింద ఉంటుంది అనమాట. కింద గ్రౌండ్లో ఒకటి ఉంటుంది. అది కూడా అసలు ఫొటోస్ అంటే మనకి ఈ రీల్స్ చేసుకునే వాళ్ళకి కానీ ఫొటోస్ తీసుకునే వాళ్ళకి మాత్రం పండగ అనమాట ఈ యాంబియన్స్ అయితే గరుడాస్ రెస్టారెంట్. మనకి ఏ వాల్ చూసినా ఏ కార్నర్ చూసినా ఎక్కడ చూసినా కూడా మంచి మంచి ఏనుగు బొమ్మలు కానివ్వండి, లేకపోతే వాల్స్ అయితే మాత్రం డెకరేటివ్ అంటే ఆర్టిఫిషియల్ గ్రీనరీ అయినా కూడా చాలా మనకి లుక్ ఎట్లా ఉంటుందంటే చాలా ఫ్రెష్ లుక్ వస్తుంది అనమాట. జనరల్గా హైవే మీద ప్రయాణం చేసే వాళ్ళు మంచి రిఫ్రెష్ అవ్వడానికి కూడా చాలా మంచి ప్లేస్. అంటే వీళ్ళకి మంచి వాష్రూమ్స్ కూడా చాలా హైజీన్ కండిషన్లోనే ఉన్నాయి. మంచి వాష్రూమ్స్ ఉన్నాయి. మంచి రిఫ్రెష్మెంట్ అవ్వడానికి మంచి యాంబియన్స్లో ఈ రెస్టారెంట్ అయితే మాత్రం కండిషన్లో అదిరిపోయిందనమాట. మనకి పైన కూర్చుంటే కనుక మాత్రం వ్యూ కూడా చాలా బాగుంటుంది. అంటే రోడ్డు మీద వెళ్ళే ఆ వెహికల్స్ ఇవన్నీ కూడా పాస్ ఆన్ అవుతుంటాయి. అంటే ఇక్కడ పక్కనే ఫ్లైఓవర్ ఉంటుందన్నమాట. ఆ ఫ్లైఓవర్ నుంచి అట్లా ఫ్లైఓవర్ దిగంగానే యాక్చువల్గా ఈ రెస్టారెంట్ ఒకసారి అట్లా చూస్తే కనుక మనకి ఆ వ్యూ చూస్తే చూడండి. అసలు పైనుంచి అట్లా దిగి ఇట్లా వెహికల్స్ అలా పాస్ ఆన్ అవుతుంటే మాత్రం ఆ కరువు కూడా చాలా నీట్గా ఉంటుంది. చుట్టూ పచ్చని పంట పొలాలు అవన్నీ చూస్తే పచ్చని పంట పొలాలు, చెరువులు ఇవన్నీ ఉంటాయి. ఆ కండిషన్స్లో ఇలాంటి ప్లెజెంట్ యాంబియన్స్లో కూర్చుని లోపల కూడా ఈ లైటింగ్స్, సీటింగ్ అరేంజ్మెంటు, ఇక్కడ ఫర్నిచర్ అంతా కూడా సూపర్ అన్నమాట. మనం మంచి అంటే జర్నీ అంటే కొంచెం అలసట ఇదంతా ఉంటుంది కదా, అట్లాంటి అలసట కండిషన్లో కనుక ఈ నల్లజర్లలో ఉన్న ఈ గరుడా రెస్టారెంట్లో ఆగిన తర్వాత మనకి ఫ్రెష్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే రిఫ్రెష్ అవ్వడానికి కానివ్వండి, చాలా ఇక్కడ కండిషన్స్ అంటే మాత్రం పర్ఫెక్ట్. అంటే ప్రయాణికులకి మంచి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట, పర్ఫెక్ట్ స్టాప్ అనమాట. సరే, ఇక ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ఫుడ్ మెనూలో మీకు అసలు ఇక్కడ మెనూలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చైనీస్ ఫుడ్ ఉంటుంది, మనకి
చైనీస్లో డిఫరెంట్ సూప్స్ కానివ్వండి, వెజిటేరియన్లో సూప్స్ ఉన్నాయి, నాన్ వెజిటేరియన్లో సూప్స్ ఉన్నాయి. మనకి సూప్స్ ప్రైసెస్ రేంజ్ వచ్చి 100 అంటే 110 రూపీస్ నుంచి మొదలైతే 179 వరకు సూప్స్ ఉన్నాయి. సలాడ్స్ ఉన్నాయి, వెజ్ స్టార్టర్స్, అట్లాగే వెజ్ స్టార్టర్స్లో గోబీ, బేబీకార్న్, పన్నీరు, మష్రూమ్ ఇట్లాంటి స్టార్టర్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అంటే అలాగే నాన్ వెజ్ స్టార్టర్స్లో అయితే ఇంక చెప్పేదా ఉంది, ఇంకా చికెను, ఫిష్, ఇట్లా ప్రాను, ఇట్లాంటి చాలా టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ స్టార్టర్స్. అవి కూడా పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. డ్రమ్స్ ఆఫ్ హెవెన్ అని, చికెన్ లాలీపాపు, డిమ్ సిమ్ చిల్లీ చికెన్, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా. అంటే మనకి బెంగళూరు సైడు ఎట్లాంటి మనకి పెద్ద సిటీస్లో ఎట్లాంటి ఐటమ్స్ అయితే ఉంటాయో అవన్నీ ఇలాంటి నల్లజర్ల అనే ఒక పల్లెటూరులో కూడా జర్నీలో మనం హ్యాపీగా తినొచ్చు. డ్రాగన్ చికెన్ స్పెషల్స్ ఉన్నాయి, ఎగ్ స్పెషల్స్, మటను, ఫిష్, ఇట్లా స్టార్టర్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఇక మెయిన్ కోర్స్కి వస్తే కనుక ఫ్రైడ్ రైస్లు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మోమోస్ చాలా స్పెషల్. ఈ గరుడాస్ రెస్టారెంట్లో మోమోస్కి అయితే మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటారనమాట. ఇకపోతే ఇక్కడ కేఎఫ్సి రేంజ్, అంటే కేఎఫ్సీలో ఎట్లాంటి మనం చికెన్ ఐటమ్స్ ఉంటాయో ఇగో ఇట్లాంటి చికెన్, ఇట్లాంటి బకెట్ చికెన్లు ఇవన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. చికెన్లో అయితే మాత్రం చికెన్ పాప్స్, చికెన్ స్ట్రిప్స్, చికెన్ చీజ్ బాల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ. అంటే మన కేఎఫ్సీలో ఎట్లాంటి ఐటమ్స్ ఉంటాయో ఈ జిఎఫ్సి గరుడ ఫుడ్ కోర్ట్లో కూడా గరుడ ఫ్రైడ్ చికెన్ అట జిఎఫ్సి అని పెట్టారు. నెక్స్ట్ ఎగ్ కర్రీసు, చికెన్ కర్రీసు, మటన్ కర్రీసు, చికెన్ కర్రీసు, బోన్లెస్, మటన్ కర్రీస్, ఫిష్, ప్రాన్, అబ్బో చాలా పెద్ద మెనూ ఉంది అసలు. వెళ్ళి ఎంత తీసినా తరగట్లేదు అనమాట. గరుడ స్పెషల్ బిర్యానీలు కూడా ఇక్కడ చాలా బాగా ఫేమస్. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చేయకుండా వెళ్ళట్లేదు, చాలా స్పెషల్. అందులోకి ఈరోజు నేను స్పెషల్ రొయ్యల బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను ఇక్కడ. ఆ రొయ్యల బిర్యానీ కూడా తిందాం కాసేపట్లో. సో బిర్యానీలు కానివ్వండి, ఐస్ క్రీమ్స్, డిజర్ట్స్ ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి అసలు. అబ్బోబ్బోబ్బోబ్బోబ్బా, మొజిటోస్ ఇవన్నీ ఉన్నాయి. లస్సీ, నాకైతే లస్సీ ఆర్డర్ చేశాను. లస్సీ కూడా ప్రజెంటేషన్ లస్సీ కూడా చాలా బాగా ఇట్లా ఇలాంటి స్పెషల్, అంటే మనకి ఓల్డ్ ట్రెడిషనల్ పాత్రలు ఉంటాయి కదా అట్లాంటి వాటిలో మనకి ఆ లస్సీ అయితే ఇచ్చారనమాట. సో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అంటే పెద్ద బుక్లెటే ఉంది వీళ్ళ దగ్గర. మంచి ప్రొఫెషనల్ చెఫ్స్ ఉన్నారు. సో ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా క్లాస్. అంటే చాలా చోట్ల మాస్ ఫుడ్ తింటుంటాం కదా మనం, ఇక్కడైతే మాత్రం చాలా క్లాస్ ఫుడ్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇట్లా కొంచెం అయితే టేస్ట్ చేద్దాం. తందూరి చికెన్తో మొదలు పెడదాం. తందూరి చికెను, పుదీనా చట్నీ, బాబా ఆ పుదీనా చట్నీ ఫ్లేవర్ మాత్రం చిత్తకొట్టి. అఫ్కోర్స్ తందూరి చికెన్ కూడా లొట్టలు వేసుకుంటే తినచ్చు, అదిరింది. సూపర్ ఉంది, వేడివేడిగా ఉంది. ఇది అయితే మిగతా అన్నీ కూడా వచ్చి చాలా టైం అయింది. ఇది మాత్రం ఫ్రెష్గా ఇప్పుడే వేడివేడిగా వచ్చింది. డ్రాగన్ పన్నీర్ కావాల్సింది కూడా. బాబా ప్రొఫెషనల్ చెఫ్స్ భయ్యా, అదిరింది ఫుడ్. లోపల కాలిపోతుంది. ఓకే, పన్నీర్లో మరో స్టార్టర్ ఐటమ్ పెరి పన్నీర్. వా, ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఫిష్ ఐటమ్. ఇది ఫిష్లో చెఫ్ ఐటమ్, చూడడానికి కొంచెం వెరైటీగానే ఉంది. ఆహా, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్తో చిత్తకొట్టేసారు భయ్య, నిజంగా చాలా బాగున్నాయి. అయ్యి బాబాయ్ ఏంటి ఎంత ఉంది అన్నట్టుంది. ఫుడ్ ఏంటి ఎంత ఉంది అన్నట్టు. కేఎఫ్సి స్టైల్ చికెన్ ఏంటి ఎంత ఉంది, చాలా పెద్ద సైజు ఉన్నాయి కదా పీసులు. ఇక్కడ ఈ కేఎఫ్సి స్టైల్ చికెన్ ఈ గరుడాస్ రెస్టారెంట్లో చాలా బాగా స్పెషల్. స్టూడెంట్స్ మాత్రం ఇక్కడికి రెగ్యులర్గా ఈ చికెన్ కోసం పని కట్టుకుని వస్తుంటారు. ఇక్కడ బకెట్ చికెన్, ఇందులో చాలా కాంబోస్ ఉన్నాయి. మనకి రెగ్యులర్గా కేఎఫ్సీలో ఎట్లాంటి స్పెషల్ కాంబోస్ ఉంటాయో ఈ గరుడాస్లో కూడా
ఆ కాంబోస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా అంటే నల్లజర్ల కానివ్వండి, తాడేపల్లిగూడెం కానివ్వండి, ఈ చుట్టుపక్కల కాలేజెస్ అన్ని చోట్ల నుంచి కూడా స్టూడెంట్స్ వస్తుంటారు. అలాగే థియేటర్స్కి పక్కనే శ్రీలక్ష్మి థియేటర్ వాళ్ళదే, ఆ థియేటర్కి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఈ దీనికి సపరేట్ ఫ్యాన్స్ అనమాట. వాళ్ళంతా కూడా చాలా పెద్ద సైజు ఉంది. సైజే కాదు, టేస్ట్ కూడా ఆ రేంజ్లోనే ఉంది. ఎక్కడ తగ్గట్లా, సేమ్ టేస్ట్ లాగా వచ్చేసారు. ఈ మైనీస్లో నంచుకుని సూపర్. స్టార్టర్ ఐటమ్స్ కానీ ఈ కేఎఫ్సీ ఐటమ్ కానీ చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గోదావరి రొయ్యల బిర్యానీ. గోదావరి స్టైల్ రొయ్యల బిర్యానీ అనమాట. యాక్చువల్గా ఇంకా ఎక్కువే సర్వ్ చేస్తారు వీళ్ళు, బట్ చాలా కొంచెమే నేను తక్కువే సర్వ్ చేయమని అడిగాను. ఎందుకంటే జస్ట్ మీకు టేస్ట్ చూపించడం కోసం, మళ్ళీ వేస్ట్ అవ్వకూడదని. రొయ్యలు, గోదావరి రొయ్యలు ఇవి. రొయ్య చూసారా, ఈ రొయ్యలు, ఈ గ్రేవీ, చుట్టూ ఉన్న గ్రేవీ. బిర్యానీకి మళ్ళీ ఒక రైతా, ఒక గ్రేవీ కూడా వీళ్ళు చాలా నీట్గా చిన్న చిన్న మట్టి కుండ పాత్రలు ఉంటాయి కదా, వాటిలో సర్వ్ చేస్తున్నారు. చెఫ్లు ఎక్కడోళ్ళైనా, ఎంత ప్రొఫెషనల్స్ అయినా మన గోదావరి రొయ్యలు వేసి వండితే మాత్రం ఆహా, జన్మ ధన్యం అంతే. మన గోదావరి రొయ్యల్లోనే ఒక స్పెషాలిటీ ఉంటుంది. అట్లాంటివి, ఇలాంటి మంచి గోదావరి రొయ్యలు మంచి ప్రొఫెషనల్ చెఫ్స్కి దొరికితే చిత్త కొట్టేస్తారనడానికి ఈ బిర్యానీయే ఎగ్జాంపుల్. రొయ్యలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సూపర్ సూపర్. వీళ్ళ దగ్గర రకరకాల జ్యూస్లు, డ్రింక్స్, మొజిటోస్, డిఫరెంట్ మొజిటోస్ అన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ సిగ్నేచర్ ఐటమ్ ఏంటంటే ఎదిరిపోయే లస్సీ. మంచి టేస్టీ ఫుడ్ తిన్న తర్వాత మంచి స్వీట్ టేస్టీ లస్సీ ఇది. కడుపు అంతా కూడా చల్లగా అయింది. చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం. ఈ గరుడాస్ రెస్టారెంట్ వచ్చి నేషనల్ హైవే 16, అటు విజయవాడ నుంచి ఇటు రాజమండ్రి వైజాగ్ వెళ్ళే దారిలో, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అటు రాజమండ్రికి ఇటు ఏలూరుకి మధ్యలో ఉంటుంది. గుండుగొలను ఊరికి ఈ ఊరు 25 నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నల్లజర్ల గరుడాస్ రెస్టారెంట్ పక్కనే థియేటర్ కూడా ఉంటుంది. ఇది నేషనల్ హైవే 16 నల్లజర్లలో ఉన్నటువంటి గరుడాస్ రెస్టారెంట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.